నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని పలు మండలాల్లో ప్రభుత్వం ఇటీవల ఎన్నికల ప్రకటన విడుదల చేసిన ఈ నీటి వినియోగదారుల సంఘంకు సంబంధించి ముందస్తు సిద్ధపాటు లేక నిర్లక్ష్యం చూపిన వైఖరి స్పష్టంగా కనబడుతూ రావడానికి రైతులు జీర్ణించుకోలేక నిరసన తెలుపుతున్న వైఖరి నాగలపురం మండల పరిధిలోని గొల్లవారి కండ్రిగా గ్రామ పంచాయతీలోనే పాత చెరువు క్రింద రైతులకు 162 ఎకరాల భూమికి నీటిపారుదల ఉంది. అందులో 132 ఎకరాల గొల్లవారి కండ్రిక గ్రామ రైతులదే, మిగిలిన 30 ఎకరాలు టీపీ పాల్యం గ్రామ రైతులది. కానీ శనివారం జరగబోయే ఆయకట్ట ఎన్నికలలో గ్రామ రైతుల ఓట్లు గల్లంతైనట్లుగా గొల్లవారి కండ్రిక గ్రామం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎన్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఉన్న 11 ఓట్లలో కూడా ఎక్కువ శాతం చనిపోయిన వారి పేర్లు ఉండటం శోచనీయం. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 20 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఆయకట్ట రైతులు జాబితాను విడుదల చేస్తున్నారని, రెవెన్యూ అధికారి గ్రామంలో రైతులకు తెలియపరచకుండా గోడలకు జాబితాను ప్రదర్శించారని, చదువురాని రైతులు ఆ జాబితా పరిస్థితి తెలియక కనీసం ఓట్లు ఉన్నదా లేదా అన్న విషయం కూడా తెలియకుండా అవస్థలు పడుతున్నారని, ఇదే తీరును సత్యవేడు మండలం దళవాయ గ్రామ అగ్రహారం మడుగు నీటి వినియోగదారుల సంఘంలోనే నెలకొని ఉన్న పరిస్థితి ఇదిలా ఉండగా శుక్రవారం రాత్రి 11:30 రెవెన్యూ అధికారులు నాగలపురం త్రివేణి కార్యాలయంలో నీటి పన్ను వసూలు చేయడం వీరి తస్కార నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతున్నది. టీపీపాలెం పంచాయతీ మా ఊర్లో గతంలో ఆయకట్టు కింద 11 ఓట్లు ఉండేవి సార్. 2 ఊర్లు చేరి ఒక 18 ఓట్లు అట్లా ఉండేవి. ఆ ఊర్లో 6, మా ఊర్లో 11. ఇక ఇప్పుడు మేము ఒక నెలగా అడుక్కుంటుంటే ఓట్లు ఏది యాడ్ చేయలేదు సార్. ఈ రోజుకి నిన్న తండోరం వేశారు. ఈరోజు తండోరం వేసి తండోరం అంటుంటే ఆయకట్టు ఎలక్షన్ ఉంది అన్నారు. ఆయకట్టు ఎలక్షన్ మాకు చెప్పకుండా మీరు తండోరం వేస్తే రేపు ఎలక్షన్ అంటున్నారు సార్. రేపు ఎలక్షన్కి ఈరోజు తండోరం వేస్తే మేము శిస్తు ఎప్పుడు కట్టాలా, మేము ఎప్పుడు ఎవరికి ఏమి ఉండదు ఓటు కూడా తెలియదు. మీరు ఎట్లా తండోరం వేస్తారు, మాకు లిస్ట్ అన్ని ఇవ్వాలంటే మాకు తెలియదు. ఈఆర్ఓ అడగండి అన్నారు. ఈఆర్ఓ నడితే ఈఆర్ఓ నాది లిస్టే లేదంటున్నది. మళ్ళీ ఏవో మేడం నడితే ఏవో మేడం గారు ఇప్పుడు పంపించారు సార్. దాని ప్రకారం చూస్తే 86 ఓట్లు ఎక్కువ ఉన్నాయి సార్. ఇంకా మా ఊర్లో గతంలో 200 మంది ఉన్నారు సార్. ఆయకట్టు కింద 160 ఎకరాలు ఉంది సార్. 160లో మా ఊరిలో మొత్తం మంది రైతులు, ప్రతి ఇంటికి ఒక కై ఉంది సార్. అక్కడ ఎవరికి ఓట్లు లేకుండా 86 ఓట్లు మాత్రమే ఇచ్చున్నారు సార్. ఇంకా 100 ఓట్ల పైన రావాలి సార్. ఇది అంతా ఆఫీసర్ నిర్లక్ష్యం వల్ల ఓట్లు అవ్వలేదు సార్. మాకు మొత్తం ఓట్లు వేసిన తర్వాత ఎలక్షన్ పెట్టాలని కోరుకుంటున్నాం సార్. ఆ 11 ఓట్లలో చనిపోయిన వాళ్ళు 6 మంది ఉన్నారు సార్. 86 ఉన్నాయి 2 ఊర్లకి. ఇప్పుడు దాంట్లో మా ఊరు వెన్ని, వాళ్ళ ఊరు వెన్ని ఇంకా డిసైడ్ కాలేదు సార్. మొత్తం టోటల్ 86 ఉన్నాయి. ఊరు పేరు చెప్పండి. గోలవారి కంట్రీగా టీపీపాలెం 2 ఊర్లు ఒకే పంచాయతీ. చెరువు పేరు ఓల్డ్ ట్యాంక్ సార్. ఇది అక్కడ న్యూ ట్యాంక్ కూడా ఉంది ఆ ఊర్లో. ఇది పాత చెరువు, అది కొత్త చెరువు. టీపీపాలెం పాత చెరువు వచ్చి 162 ఎకరాలు సార్. మరి కొత్త చెరువు ఎంతో తెలియదు మనకి. టీపీపాలెం సార్ అది. ఊరి కింద ఉండే రైతులందరూ వ్యవసాయం చేసుకునేవాళ్ళు సార్. కూలి చేసుకొని సొంతంగా వ్యవసాయం చేసుకొని జీవనం బతికేవాళ్ళే సార్. దీనికి సరైన నాయకులు లేకుండా, నీళ్లు లేకుండా, దానికి తూముకి లాక్ లేదు, ఆయకట్టు కాలువ చిక్కేది లేదు. అడిగితే ఆయకట్టు ఆ ఊర్లో పెడతారు, మాకు సంబంధం లేదనేస్తారు. ఏం 10 నిమిషాలు వరకు లేదు సార్. దానికి రైతులే ఇంటింటికి మనిషిని తీసుకొని పోయి చెప్పుకుంటున్నారు సార్. ఎవరు ఆయకట్టు సర్పంచ్ వచ్చి ఏ రోజు వచ్చి చెక్కిన వాళ్ళు కాదు సార్. మేమే గ్రామంలో డబ్బులు వేసి కూలేసి ఆ ఇంటికి 100 రూపాయలు 50 రూపాయలు వేసి ఆయకట్టు చెక్కించుకుంటాం సార్. సరైన వాళ్ళు ఉంటే మేము కాలువ చెక్కొని రైతులు నీళ్లు పారుదల నిల్వ చేసుకొని పండించుకుంటాం సార్. 160 ఎకరాలు ఒకే పైరు చేసుకుని వదిలేస్తాం. మిస్ అయితే ఆ పైరు చేసినప్పుడు పాలెం ఆవులు ఉన్నాయి సార్ ఎక్కువ మానవుడిగా. ఆ ఆవులతో ఆ పైరంతా మేపుకొని వెళ్ళిపోతారు సార్ వాళ్ళు. ఇప్పుడు నాట్లు పైర్లు కూడా మొత్తం ఆవులు మేసిపోతున్నాయి సార్. చాలా ఇబ్బంది ఉన్నాయి సార్ మాకు. మొత్తం ఆవులు కట్టేసేది లేదు. రాత్రి పగులు మడి మీద తోలేసి ఏం పైరు, శనగ కానీ వరి పైరు కానీ ఏది పెట్టేది లేదు. నారుమళ్ళు ఇప్పుడు నెల అయింది. నెల నుంచి ఈరోజు మేము నాటుకోలేకపోతున్నాం. మొత్తం వేసిపోయి శుద్ధంగా తినేసి వెళ్తున్నాయి రాత్రిలో. ఏ ఆవును కట్టేసేది లేదు సార్ ఎవరు. ఏమి లేకుండా మీరు చెప్తారా స్కూట్లో వెళ్ళిపోతాను అట్లా. రేపు నైట్ వచ్చి రేపు తర్వాత వచ్చి స్కూట్లో వచ్చి కొట్టాలని మరి 8 గంటలు ఆడిపోతారు. తప్పుకుంటామని చెప్పినాను. ఏమి చెప్పినారా? తప్పుకుంటారా